అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు దాదాపు 2000 ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చేసి ఒక పెద్ద కాలనీ అదే చెప్తున్నా 2000 ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడు ఇప్పుడు అవి వాళ్ళు ఉంటే కూడా అవి ఎన్ని రోజులు ఉంటాయో ఏమో తెలియదు. అది కట్టి 20 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత గృహప్రవేశం చేస్తారు ఎవరన్నా 15-20 సంవత్సరాల తర్వాత ఒక ఇంట్లోకి 15-20 సంవత్సరాల తర్వాత గృహప్రవేశం చేస్తే ఆ ఇల్లు ఎంతవరకు నాణ్యత ఉంటుంది? ఎప్పుడు చేయించాలి? అది ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు అలా ఎప్పటి నుంచో, మరి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఒక 2160 ఇల్లులు కట్టినారు, అది ఎప్పుడు గృహప్రవేశం చేయాలి? ఒక 6 నెలలకు, సంవత్సరానికో, లేకపోతే 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, ఒక టర్మ్లో చేయాలి. నెక్స్ట్ టైం కూడా మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ తర్వాత కూడా 3 ఎమ్మెల్యే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చేసి అంటే మీరు ఏమన్నా దాన్ని కంప్లీట్ చేసి ఆ పేదలకు అందించాలంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావాలా? ఇప్పుడు మీరు మీ అదృష్టశాస్త్రి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, లేదంటే అట్లే కొన్ని 100,000 కోట్లు ఖర్చు చేసి అట్లే ఎవరి డబ్బులు అవన్నీ? ప్రజల డబ్బులే కదన్నా, ఎవరు పెట్టిండ్రు? ప్రజల డబ్బులు వృధాగా ఆడ పెట్టేసిండ్రు. ఇన్ని సంవత్సరాల వరకు లేకుండా ఇప్పుడు ఏదో ఇస్తున్నానని చెప్పేసి ఆడావిడైంది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల పైన అయింది, ఇంకా ఇస్తున్నాం చేస్తున్నాం అన్న కాడే ఉంది. అది ఇస్తారో చేస్తారో కూడా తెలియని పరిస్థితి.